వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే మాత్రం మీడియా మిత్రులతో చిట్చాట్ నిర్వహించారు. అంటే ఈ చిట్చాట్లో చాలా ప్రధాన అంశాలపై అయితే మాత్రం తీవ్రంగా చర్చించారు. మొదటగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే మాత్రం కాంగ్రెస్ విజయం ఇప్పటికే ఖాయమైనట్టు కూడా ఆయన అయితే ధీమా వ్యక్తం చేశారు. అంటే పోలింగ్ శాతం అనుకున్న దానికంటే మాత్రం తక్కువ నమోదైందని, కాకపోతే మాత్రం అత్యధికంగా ఓట్లు వేస్తే మాత్రం భారీ మెజారిటీ దక్కేదనేది అయితే కూడా మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కేబినెట్ విస్తరణ జరుగుతుంది. అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అయితే మాత్రం డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగిస్తారు అనే చర్చలు కూడా జరుగుతున్నాయని, కాకపోతే మాత్రం తాను ఎప్పుడు కూడా ఎటువంటి పదవిని కూడా ఆశించలేదని, ప్రస్తుతం పిసిసి చీఫ్గానే తను కొనసాగుతున్నాడని, అదేవిధంగా తనకు సీఎంకు ఎంతో సఖ్యత ఉందని, తను నిబద్ధతతో ఈ పిసిసి చీఫ్ పదవిని అయితే మాత్రం కొనసాగిస్తున్నాడని కూడా మీడియా మిత్రులతో అయితే మాత్రం మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణ అంతటా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే మాత్రం చర్చ జరుగుతుంది. ఈ చర్చలో అటువైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే మాత్రం కేటీఆర్కు సంబంధించి కూడా కొన్ని సంచలన ఆరోపణలే చేశారు. అంటే కేవలం అటువైపు సోషల్ మీడియాను ఇన్ఫ్లుయెన్స్ను బట్టి నమ్ముకొని మాత్రమే బీఆర్ఎస్ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అయితే మాత్రం దృష్టి సారించిందని, కాకపోతే మాత్రం ఎప్పటికీ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రాదని, అంటే దాదాపు 2029లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక చిత్రంపై బీఆర్ఎస్ కనిపించకుండా పోతుందని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే మాత్రం చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే దాదాపు ఈ 3 సంవత్సరాలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందని, అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని కూడా మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పుకొచ్చారు. అదేవిధంగా తాను చేస్తున్న అంటే మొత్తం మీద కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అటువైపు సన్నబీం అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, ఈ ఫ్రీ బస్ అయితేనేమి, 200 కరెంటు ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయని, అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఈ ప్రతిష్టాత్మక ఎన్నికల్లో అటువైపు మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీరందరూ కూడా ఎంతో శ్రమించి కష్టపడి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయానికి అయితే దోహదపడ్డారని కూడా ప్రతి ఒక్కరికి ఆయన అయితే ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే కొద్ది రోజుల్లోనే పిసిసి చీఫ్ ఆ ప్రకటన కూడా ఉంటుందని, అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అయితే మాత్రం మరింతగా అభివృద్ధి చేయడానికి, అంటే విస్తరించడానికి కూడా ఎంతో శ్రమిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పుకొచ్చారు. మన కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.